79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి దేవుడు సకల ప్రజలకు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మనము ఇది చేయడానికి ఏ రకంగానూ ఆలోచన చేయలేదని, నాకు ఉండబట్టలేక స్వతంత్ర దినోత్సవం మరీ బోసిపోయినట్టుగా ఉంటుంది అని వచ్చి నేనే కాసేపు దేశం కొరకు, దేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల కొరకు, మండలాల కొరకు, మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, అందరి కొరకు నిన్న కాస్త సమయాన్ని ప్రార్థన చేశాను. అందరూ చక్కగా జెండాలు జేబులు కట్టుకుని వెళ్తున్నారు, కార్లు కట్టుకుని వెళ్తున్నారు, బళ్ళు కట్టుకుని వెళ్తున్నారు. అరే మనమే ఏమీ చేయలేకపోయామే అని అనిపించింది నాకు. మనం కూడా చక్కగా ఒక జెండా ఎగరేసి చక్కగా చిన్న కూటం పెట్టుకుంటామో ఏదో చేసుకుంటే బాగుండేది. కానీ మనం అలా చేయలేనందువల్ల నాకెందుకు కొంచెం మనసు కొద్దిసేపు అన్నా ప్రార్థన చేద్దాం అనే ఆలోచన వచ్చి ఇంకా మైకెట్టేసి అందరికి వినబడేలాగా ప్రార్థన చేశాను. మరలా కొందరు ఫోన్ చేశారు, ఏంటంటే ప్రార్థన పెట్టారు దేనికండి అని. దేనికి కాదమ్మా, ఇది పరిస్థితి, ఏదో ఉండబట్టలేక కాసేపు ప్రార్థన చేయాలని ఆలోచనతో ప్రార్థన చేశానని చెప్పాను. ఏది ఏమైనా ప్రియులారా, దేశానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. చక్కగా మన దేశంలో ఎవరికి నచ్చినటువంటి మార్గాన్న వారు నడవటానికి చక్కటి రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రచించడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు, దేశం కోసం పోరాడినటువంటి పోరాట యోధులు చాలామంది ఉన్నారు, ప్రాణత్యాగం చేసినటువంటి యోధులైన వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు తెలియనటువంటి విషయాలు, మనకు తెలియకుండా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నో కాలం జరిగి దాదాపుగా 79 సంవత్సరాలు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి కొన్ని ప్రణాళికలను కూడా నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. పిల్లరా, దేవుడు కూడా మనుషులను తయారు చేసినప్పుడు, వారిని ఏదెను వనములో ఆదామును అవ్వమ్మను పెట్టినప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అని అంటే, వారి విషయంలో మాట్లాడుతున్నాడు, మీరు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగండి అయ్యా. స్వతంత్రం అంటే అర్థం ఏంటి అమ్మా? స్వతంత్రం అంటే అర్థం ఏంటి? మనం ఒకరి కింద బానిసలుగా కాకోకుండా ఎవరికి వారు స్వేచ్ఛగా తిరగటం. ఆనాడు అవ్వమ్మను తయారు చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆదాము గారిని తయారు చేస్తున్నప్పుడు కానివ్వండి, వారిద్దరిని కూడా ఏదెను వనములో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ మీరు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా మీకు కావలసినవి తింటూ హ్యాపీగా బ్రతకండి అన్నాడు. కానీ ఒక పని మాత్రం చేయొద్దు అన్నాడు. ఇది ఒక్కటి చేయొద్దయ్యా, ఇది తప్ప మిగతా పనులన్నీ మీ ఇష్టం, హ్యాపీగా బ్రతకండి అని అన్నాడు. కానీ మానవుని యొక్క నైజం ఎట్లా ఉంటుందంటే, ఏదైతే చేయొద్దంటారో దానివైపే మనం అస్తమాను చూస్తూ ఉంటాం. ఇది ముట్టుకోవద్దురా అని అంటే చాలు, చిన్నపిల్లడైనా సరే ఇలా ఇది చెయ్యొద్దురా అంటే చాలు అదే చేస్తాడు, అదే ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ రోజున వారు చేసినటువంటి పొరపాటు మనకు తెలుసు. అయితే నేను ఈ రోజున చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, పిల్లరా, మనకు అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది. క్రైస్తవులుగా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును మనము ఎలాగున కాపాడుకోవాలి అనే విషయాన్ని ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు మనలను ఎలా చేశాడు అనంటే స్వతంత్రులుగా చేశాడు. ప్రారంభంలో మానవుడిని తయారు చేసేదానికంటే ముందుగా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తనను ఆరాధించడానికి ఎవరిని తయారు చేశాడు? దేవదూతలని తయారు చేశాడు. కోటాను కోట్ల దూతలు తయారు చేసుకున్నాడు.
వాటికి కూడా స్వేచ్ఛగానే విడిచిపెట్టాడు అక్కడ. వాటికి కూడా స్వేచ్ఛగానే తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు స్వేచ్ఛ అనే మాటకు అర్థం ఏంటంటే మనకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు రోబోల కాలంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా రోబోలో ఏదైతే ఫీడ్ చేస్తారో అదే చేస్తుంది. అది రోబోలో ఈ పని చేయి, ఇలాగ ఆపరేషన్ చేయి, ఇలా మాట్లాడు, ఇలాగంటూ అనే దానికి కావలసిన టెక్నాలజీ అంతా కూడా చిప్పులో తయారు చేసి పెడితే అది చేయాల్సిన పనులన్నీ కూడా మనం ఎప్పుడు ఏ క్షణాన్ని ఏది అడిగినా కూడా దానికి ఫీడింగ్ ఏదైతే ఇచ్చారో దానిని బట్టి అద్భుతమైనటువంటి ఆ పెర్ఫార్మెన్స్ అనేది రోబో ఇస్తుంది. అంతకు మించి చేయదు అది. అంటే దానికి కొంతవరకే పరిమితి ఉన్నది, స్వేచ్ఛగా లేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, చక్కగా స్తుతించాలి, చక్కగా ఆరాధన చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున దేవదూతలలో లూసిఫర్ అనబడినటువంటి ఆ లూసిఫర్ దూత, మరికొంతమంది దూతలు ఎవండి వారందరూ కూడా గెంటి వేయబడిన గల కారణం ఏంటంటే వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వారు ఏం చేయలేదు తెలుసా? కాపాడుకోలేకపోయారు. స్వేచ్ఛగా ఉండండి అయ్యా అని అంటే మరీ ఎలాగైపోయారు అని అంటే, ఆ సింహాసనమే నాకు ఇచ్చేస్తే బాగుండు, లేకపోతే నేను దాని మీద కూర్చుంటూనే బాగుండు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు మానవులకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఇచ్చాడు. ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎలాగూ కాపాడుకోవాలో ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. ఏంటంట? అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు. ఇప్పుడు మనము మాట్లాడే విషయంలో మనకు స్వాతంత్రం ఉందండి. అన్ని మాట్లాడేటానికి మన నోరు ఉపయోగించవచ్చా? అమ్మా, అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి స్వాతంత్రం ఉంది. మనకేమి ఆ పైనుంచి ఇలాగ ఎన్నగానే ముట్టుగలేసేసి ఇలాగుండు అలాగుండని చెప్పేసి వెంటనే మనల్ని కంట్రోల్ చేయడానికి ఏం లేదు, స్వాతంత్రం ఉంది. అయితే అన్ని మాటలు మన నోట్లో నుంచి రాకూడనివి ఉన్నాయి. మనం మాట్లాడవలసిన మాటలు మాత్రమే మన బయటికి రావాలి. అనవసరమైనటువంటి మాటలు మన నోట్లో నుంచి రావడానికి వీల్లేదు. అందుకే ఆయన అన్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్ని చేయదగినవే, కానీ అన్నిట్లోనూ కూడా ఏమి లేదు? క్షేమాభివృద్ధి లేదు, క్షేమాభివృద్ధి కలిగజేసేవి లేవు. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది, కానీ వాటిని దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం ఎలాగున కాపాడుకోవాలో కొన్ని విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక, మొట్టమొదటిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి అనుంది అక్కడ. పిల్లలు చూడండి, ఇక్కడ స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాగా? ఏ విధంగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకి అనంటే, ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము అనంటే పాపమునకు దాస్యులుగా ఉన్నాం, పాపమునకు బానిసలుగా ఉన్నాం, పాపమునకు లోబడిన వారిగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఆ పాపములో ఉన్నటువంటి మనలను వెదకి రక్షించి మారు మనసిచ్చి రక్షణ ఇచ్చి ఈ రోజున సంఘములో కూర్చుండబెట్టి స్వతంత్రులుగా చేశాడు. ఇంకా మన మీద పాపము ఏలుబడి చేయడానికి అవకాశం లేకుండా పాపము నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. పాపము నుంచి బయటపడినటువంటి నేటి క్రైస్తవ సంఘం, పాపములో నుండి బయటకు వచ్చినటువంటి నేటి క్రైస్తవ సమాజం ఏం చేయకూడదు అనంటే తిరిగి మరలా పాపం అనేటువంటి దాస్యము క్రిందకు వెళ్ళకూడదట. అందుకని అక్కడ అన్నటువంటి మాట, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అంటే మనల్ని స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు మనలను ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అని అంటే, స్థిరముగా నిలబడి, ఏమండి, దాస్యం అనేటువంటి కాడి క్రింద మరలా మనము చిక్కుకొనకూడదు. క్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోకుండా కాపాడుకోవాలి. మొట్టమొదటిది ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా దాస్యం అనే కాడి కిందకి మనం వెళ్ళకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడానండి, ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగానండి, ఒకప్పుడు నా ఇష్టం వచ్చిన నాకు ఏది తోస్తే అది చేశానండి అని చెప్తాం బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళం. సరే, తీసుకున్న తర్వాత మరి ఎలాగుండాలయ్యా అంటే, ఒకప్పుడు చేసావు, ఇప్పుడు నీవు బాప్తిసం అనేటువంటి ఆ క్రియ ద్వారా నీ పాత జీవితాన్ని సమాధి చేసిన తర్వాత నూతన జీవితం నీలో కనబడాలి, కానీ మరలా ఆ పాత జీవితం కనబడడానికి వీలు. అందుకని అక్కడ అంటున్నాడు, మరలా ఆ పాపం అనేటువంటి ఆ దాస్యం అనేటువంటి కాడి కిందకి మరలా మీరు వెళ్తారేమో, వెళ్ళొద్దు. జాగ్రత్తగా మీరు ఏం చేయాలంట, దానిని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6:6 ఏముందో చూడండి. అక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ఏమనగా, అమ్మా, మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏంటంట, ఏ దాస్యం కిందకి వెళ్ళొద్దు అంటున్నాడు ఇక్కడ. చూడండి, అక్కడ అంటున్నటువంటి మాట, పాపమునకు దాసులము కాకుండా ఉండునట్లు. ఒకప్పుడు మన మీద ఏది ఏలుబడి చేసింది అయ్యా అంటే, పాపం ఏలుబడి చేసింది. కన్ను చెప్పినట్లుగా చేసాం, నోరు మాట్లాడమన్నట్లుగా మాట్లాడాం, చేయొద్దన్న పనులు చేసాం, కాళ్ళు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళాం. ఇలాగ మన శరీరముతో ఏమంటే పాపం నియమములలో రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళినటువంటి మన జీవితాలలో ఇప్పుడు ఆ దాస్యమనే కట్ల నుండి, ఆ పాపం అనేటువంటి బానిసత్వము నుండి దేవుడు మనలను విడిపించాడు. కాబట్టి మరలా అలాంటి పాపం అనే బానిసత్వంలోనికి వెళ్ళకుండా, చిక్కబడకుండా ఉండునట్లుగా మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనం ఏం చేయాలి తెలుసా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల, దేవుడు మనకు స్వాతంత్రాన్నిచ్చి పాపం అనేటువంటి ఆ దాస్యమైనటువంటి కట్ల నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తూ ఉన్నప్పుడు, ఈ రోజున నన్ను దేవుడు పిల్లల స్వతంత్రులుగా చేసినప్పుడు, అయినను మీకు కలిగి ఉన్నటువంటి ఈ స్వాతంత్ర్యము వలన ఇదిగో బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనండి. అంటే ఈ రోజున మన చుట్టూ ఒకవేళ మనము విశ్వాసములో స్థిరపడి ఉంటే, ఒకవేళ విశ్వాసములో నమ్మకస్తులుగా ఉంటే, విశ్వాసములో యథార్థంగా మనం జీవితూ ఉంటే, ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, కొంతమంది విశ్వాసంలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా విశ్వాసులు కాకుండా ఏదో దేవుని మందిరానికి వస్తున్నాం అనేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు స్థిరపడిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఒకవేళ ఎవరైనా సరే నీవు చేసేటువంటి పనుల వల్ల ఎవడైనా సరే అభ్యంతరం కలుగుతుందేమో, అందుకే ఆయన అన్నటువంటి మాట చూడండి, నేను చదువుతున్నాను. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవటం అంటే, ఇప్పుడు మనము బలవంతులము వాక్య విషయంలో, మనము బలవంతులము ప్రార్థించే విషయంలో,
మనము బలవంతులము ఉపవాసాలు ఉండే విషయంలో. మరి కొంతమంది బలహీనులు ఉన్నారే. బలహీనులు అంటే శరీర సంబంధమైన బలహీనత కాదు నేను ఇక్కడ మాట్లాడేది. విశ్వాసములో ఎక్కువగా ఏమండి మనము ప్రార్థించలేనటువంటి బలహీనులు ఉన్నారు. మారు మనస్సు లేనటువంటి బలహీనులు ఉన్నారు. ఒకవేళ అలాంటి బలహీనులుగా ఉన్నప్పుడు వాళ్లకు మన యొక్క భక్తి జీవితం ద్వారా అభ్యంతరము కలక్కోకుండా మనం జాగ్రత్తగా మన యొక్క స్వాతంత్రమును కాపాడుకోవాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రియులారా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనలను ప్రేమించి నీ కొరకు నా కొరకు స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఎంత త్యాగం చేశారు. ఈ రోజున మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించారని మనం చదువుతూ ఉన్నాం. ఎంతమంది త్యాగ ఫలితము ఈ రోజున స్వతంత్రంగా మన భారతదేశాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్వతంత్రాన్ని అదేవిధంగా దేవుడు కూడా మన కొరకు ప్రాణము పెట్టి శిలువ యాగము చేసి సమాధి చేయబడి ఎవడి తిరిగి మూడో దినాన లేచినటువంటి ఆయన అంటున్నాడు, అయ్యలరా ఇదిగో సకల మానవుల వారి కొరకు నేను ప్రాణము పెట్టినటువంటి వాడును గనుక మీరు నా యొద్దకు వస్తే నన్ను క్షమించమని అడిగితే మీ పాపములు క్షమిస్తానన్నాడు. ఆ విధంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన తిరిగి రెండవసారి వచ్చేంత వరకు కూడా ఎవరెవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఇప్పుడు క్షమించమని అడిగిన తర్వాత మన పాపములన్నీ కడుక్కున్న తర్వాత బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఇదిగో పాపము నీ మీద ఇక ఏలుబడి చేయకోకుండా నిన్ను స్వతంత్రుడిగా చేసిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకుంటున్నావు నీవు? ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మొట్టమొదటిగా ఆయన అన్నాడు, అయ్యా క్రీస్తు మనకిచ్చినటువంటి స్వాతంత్రము మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుబడకుండా ఉండినట్లుగా నువ్వు కాపాడుకో. మరలా పాపంలోనికి వెళ్ళకుండగా, పాపం అనేటువంటి బానిసత్వంలోనికి వెళ్ళకుండగా, పాపములో చిక్కబడుకోకుండా ఉండినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వేం చేయాలంట? కాపాడుకోవాలి. రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును ఇదిగో బలహీనులకు అభ్యంతరము కలగకుండా కాపాడుకోవాలి. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లలు, ఒక 5 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పిల్లలు, 10 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పిల్లలు, ఇలాగా వారి వారి వయసు రీత్యా మనం ఆలోచన చేస్తే ఆ చిన్న పిల్లలకి ఏమైనా తెలుస్తుంది అంటారా? ఏమండి, ఇప్పుడు చిన్న పిల్లలు అలా పాకుతూ ఆడుతూ పాడుతూ వెళ్ళేవాడికి నువ్వు ఏది ఇచ్చినా తినేస్తాడు కదా. ఏదన్నా నువ్వు మంచి పప్పలు ఇచ్చినా నోట్లో పెట్టేసుకుంటారు, నువ్వు ఎట్టకూడదు పెట్టినా నోట్లో పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇచ్చేటువంటి మనకు తెలుసు కాబట్టి అలాంటి వారికి అభ్యంతరము కలగకోకుండా, అంటే అలాంటి వారికి నష్టము కలగకోకుండా ఉండినట్లుగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ మన విశ్వాస జీవితంలో ఒకవేళ ఏదైనా మనం పొరపాటు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి వాడు చూశాడే అనుకోండి, ఏమనుకుంటాడు అప్పుడు? అయ్యో వీళ్ళు ఎప్పుడో మారు మనసు పొందిన వాళ్ళు, వీళ్ళు ఎంతో సీనియర్ విశ్వాసులు, వీళ్ళు ఎంతో అనుభవం కలిగినటువంటి వారు, వీళ్ళ చేయగాలేంది అమ్మా, వీళ్ళ చేయగాలేంది నేను చేస్తే వచ్చిందా అంటారు అంతే. అంటే ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అప్పుడప్పుడే వచ్చే వాళ్ళకి మనం అభ్యంతరకరంగా ఉండకూడదంట. మనం అభ్యంతరకరంగా ఉంటే ఇక మన విశ్వాస జీవితంలో ఇంకా మెలకువ ఎక్కడ ఉంటుంది? అందుకని ఆయన అన్నటువంటి మాట, ఇదిగో దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును బలహీనులకు అభ్యంతరము కలక్కోకుండా మనల్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయము చూడండి, 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని, ఇక్కడ అంటున్నటువంటి మాట, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. కానీ అక్కడ అన్నటువంటి మాట, అన్ని చేయదగినవా అంటే అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు
ప్రియులరా, నాకు స్వాతంత్రము కలదు కానీ దేనికి లోబరచబడుతున్నాను? ఇప్పుడు మనం లోకములో ఉన్నప్పుడు లోకములో రకరకాలుగా తినకూడనివి తిన్నాం, త్రాగకూడనివి త్రాగాం, వినకూడని విన్నాం, చూడకూడనివి చూసాం, చెయ్యకూడనివి చేసాం. ఆ లోకంలో ఉన్నప్పుడు ఎవరు అడగరు అది. అరే నువ్వు తాగుతున్నానికి బలి తాగుతున్నారా, సిగరెట్ కాల్స్తూ రకరకాలుగాడు ఆ స్టైల్ చేస్తుంటే బలి సిగరెట్ కాలుతున్నావురా అని ప్రోత్సహించే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఇది మానేండ్రా, ఇది నీకు ఆరోగ్యానికి హానికరవరా అని చెప్పే వాళ్ళు ఉండరు. ఇంకా నిన్ను అందులో బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మారు మనస్సు పొందినటువంటి తర్వాత ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు గతంలో నేను ఇలా మాట్లాడాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఇలా మాట్లాడతాను అని అంటే, గతంలో నేను ఇలా తాగాను ఇప్పుడు కూడా నేను ఇలా తాగుతాను అని అంటే, గతంలో నేను ఇలా నడుచుకున్నాను ఇప్పుడు కూడా నేను ఇలా నడుచుకుంటాను అని అంటే నీకు స్వాతంత్రం దేవుడిచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను అని అంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. ఎక్కడ దాకా ఎందుకండి, మన ప్రభుత్వం చూసుకుందాం. నేటి దినాల్లో ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నటువంటి వారు ఏమండి, మనకు చక్కగా ఆ బండ్ల మీద తిరుగుతూ ఉన్నారు, బళ్ళు కొనుక్కుంటున్నాం స్వాతంత్రంగా. ఎవరికాడు డబ్బు సంపాదించుకుంటున్నారు, ఫైనాన్స్లోనో ఏదో రకంగా ఒక బండి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు బండి కొనుక్కున్న తర్వాత బండికి ఎంతమంది మనకు దాని మీద కెపాసిటీ ఉంటుంది? 2 వెళ్ళాలని ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలని ఉంటుంది, లైసెన్స్ ఉండాలని ఉంటుంది. ఇవి రూల్స్ అవి. ఇప్పుడు హెల్మెట్ లేకుండా, లైసెన్సు లేకుండా, 2 కాకుండా 3 4 ఎక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలేసాడు అనుకోండి, నీకు స్వతంత్రం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా తోలేస్తే, స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతే, అది వన్ వేయా లేకపోతే ట్రాఫిక్ రూల్స్ కూడా నువ్వు అనుసరించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? బండి తోలేటప్పుడు తోలొద్దురా అని అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా తాగేసి తోలేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇప్పుడు దేవుడు కూడా అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాను. ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఒకవేళ లోకంలో ఏదైనా జరిగితే కొద్దిగా పెనాల్టీయో జరిమానా వేసి ఒకవేళ బయటికి వచ్చేయచ్చు, అక్కడతో అయిపోతుంది. కానీ దేవుని దగ్గర ఇట్లాంటివి కుదరవు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో మన కొరకు రాయించి పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ అన్నాడు, దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును దేని చేతను లోపరచుకొనుకోకుండా కాపాడుకోవాలి. దేని చేత కూడా నీవు చూసిన దాన్ని బట్టి అక్కడ అంటాడు, ఏ సందర్భం గురించి మాట్లాడాడంటే భోజన పదార్థాల గురించి అంటాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు తినకూడని స్థలంలోనికి వెళ్ళినా, లేకపోతే తినకూడని వస్తువులు తినాల్సి చూసినా వెంటనే మనకు ఏమనిపిస్తుంది అంటే మన మనసు ప్రేరేపించి తినాలేనటువంటి ఆశ పుట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? దానికి లోబడకుండా మనం జాగ్రత్తగా కాపాడుకో. అన్ని తినదగినవా అంటే అన్ని తినదగినవి కాదు, అన్ని చేయదగినవా అంటే అన్ని చేయదగినవి కాదు. దేవుడు ప్రతిదానికి కొన్ని నియమాలు పెట్టాడు, ప్రతి విషయానికి కొన్ని నియమాలు పెట్టాడు. కాబట్టి వాటి ప్రకారంగా మనం నడుచుకోవడానికి ప్రియులారా మనం ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా అన్నటువంటి మాట ఏంటంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును దేని చేత లోపరుచుకొనక కాపాడుకోవాలి. అంటే ఏ చిన్న విషయానికో మనం లోబడిపోకూడదు, లేకపోతే ఇంకా ఎలాంటి విషయానికైనా సరే లోబడిపోకూడదు. అది తినే విషయానికైనా, త్రాగే విషయానికైనా. పిల్లరా చాలా సందర్భాల్లో పక్కన కూర్చుని ఆడేదో చేస్తున్నాడు అని అంటే చూస్తున్నటువంటి వారు, పక్కన కూర్చున్నటువంటి వారు ఒకవేళ మానేసిన వెనక్కి తిరిగి మళ్ళీ అందులో వెళ్ళిపోయి పడిపోయినటువంటి సందర్భాలు చాలామంది నేను ఎరుగుదును. మానేశాం అని అనుకుంటూ స్నేహితుల కోసం మొహమాటం కొలది వెళ్ళి కూర్చుని కాసేపు వచ్చేద్దాంలే అని అనుకుని అక్కడ వాళ్ళు కాస్త తాగిన తర్వాత వాడిని ఆ మాట ఈ మాట చెప్పి రెచ్చగొట్టిన తర్వాత పిల్లరా వాడు తిరిగి మరలా లోకంలో కలిసిపోయినటువంటి వారిని కూడా నేను చాలామందిని ఎరుగుదును. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి ఏంటి అని అంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం అనంట మనము తినే విషయంలోనో త్రాగే విషయంలోనో దేని చేత మనము లోబరచబడుతున్నామో ఆ విషయంలో మనం జాగ్రత్తగా లోబడక కాపాడుకోవాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.
తర్వాత 4వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులయ్యుండుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన అన్నటువంటి మాట ఏమంటున్నాడు అక్కడ అంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఎలా పిలువబడ్డాం మనం? ఇప్పుడు పాపమునకు దాసుడిగా ఉన్నప్పుడు పాపం అంతా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు ఆ వ్యక్తి? స్వతంత్రుడయ్యాడు. ఇంకా పాపం అనే దానికి ఏలుబడి లేదు మన మీద. ఇంకా ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇప్పుడు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నాడు అని అంటే అక్కడ అన్నటువంటి మాట, మీరు స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. అయితే ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆయన చెప్తున్నటువంటి మాట అంటే, ఇదిగో ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు నీవేం చేయకూడదు అని అంటే అక్కడ అన్నాడు, ఏం చేయకూడదంట? కారణం చేసుకోకూడదు. నా శరీరం అండి, ఒకప్పుడు సిగరెట్ కాల్చలేకపోతే ఉండలేకపోయేవాళ్ళండి. అసలు అది చూస్తే చాలండి పళ్ళు పీకేస్తాయండి అంటారు. మొత్తానికి దేవుని కృపను బట్టి అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే త్రాగుడికి బానిసైనటువంటి వారు చాలా మందిని మనం ఎరుగుదాం. ఏదో 31 వచ్చిందిరా డిసెంబర్ 31వ తారీఖుకి వాళ్ళు ఒక తీర్మానం తీసుకుని మానేశాం అని ఖచ్చితంగా ఒక నెల 2 నెలలు ఉన్న తర్వాత మరలా ఆ స్నేహితుల ద్వారానో ఈ స్నేహితుల ద్వారానో మరలా చూసినప్పుడు మరలా వాడికి ఏమవుతుందో తెలుసా? మెల్లిగా ఆకర్షితుడు అవుతూ ఉంటాడు. మానేద్దాం అనుకున్నా సరే కొన్ని సార్లు ప్రియులరా అక్కడ మానుకోలేనటువంటి పరిస్థితులు ప్రియులరా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి క్రియలకు కారణం చేసుకోకూడదు. శరీర సంబంధమైనటువంటి క్రియలకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును కారణం చేసుకోకూడదు. కొన్నిసార్లు అంటాం, నేను చెయ్యాలని చేయలేదు కానీ ఆడు బలవంత పెట్టాడు కాబట్టి నేను చేశానంటాం. కొన్నిసార్లు నేను అనుకోకుండా జరిగింది, అనుకోకుండా చేశాను, నాకు ఇష్టం లేదు కానీ ఇష్టం లేకపోయినా అవతలలో మొహమాటం కోసం చేశాను. ఇలాంటి మాటలు చాలాసార్లు మనం కూడా వాడే ఉండుండొచ్చు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన ప్రియులరా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినటువంటి మీ జీవితంలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకోకుండా మరేం చేయాలి అంటే అక్కడ అన్నాడు, ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. సహోదరుని ప్రేమించే విషయంలో, సహోదరుని అర్థం చేసుకునే విషయంలో, సహోదరుని ఎడల ఏమంటే ప్రేమ కలిగి నడుచుకున్నట్టులో ప్రియులరా మనము జాగ్రత్తగా దేవుడిచ్చిన స్వాతంత్రమును మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. చిన్న చిన్న విషయాలకు మనసు పరదలు తెచ్చుకుని, చిన్న చిన్న విషయాలకు ఏమంటే వాటిని భూతార్థంలో చూసి పెద్ద చేసుకుని రకరకాలుగా మన మధ్య ఉన్నటువంటి సహోదర ప్రేమను కోల్పోతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా? 4వదిగానంటే ఇదిగో దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును బట్టి సహోదర ప్రేమను మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. సహోదర ప్రేమ ఈ మాట అంటే ఒకవేళ నా సహోదరుడు బాధపడతాడేమో, ఇలా చెప్పితే నా సహోదరి బాధపడుతుందేమో అనుకున్నప్పుడు ఆ మాట అక్కడితో ఆపేసి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సహోదర ప్రేమలో అంతకంతకు వర్ధిల్లవలసినటువంటి మన జీవితాలలో సహోదరుని ప్రేమను కోల్పోయే స్థితిలోనికి మనం వెళ్ళకూడదట. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును బట్టి సహోదర ప్రేమను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. 5వదిగా మరొక మాట చదువుకుందాం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము
25వ వచనాన్ని చదువుకుందాం చూడండి. అయితే సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడునై ఉండి తన క్రియలలో ధన్యుడగును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములలో తేరి చూచి నిలకడగా ఉండాలి. అక్కడ మాట చెప్తున్నాడు, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి సంపూర్ణమైనటువంటి నియమములలో మనము నిలకడగా ఉండాలి. అంటే దేవుడు ఎలాంటి నియమం ఇచ్చాడు మనకి? దేవుడు ఎలాంటి నియమం ఇచ్చాడు మనకి? ఎలాంటి నియమాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు? ఎలాంటి కట్టడలు దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు? ఎలాంటి ఆజ్ఞలు మన కొరకు రాయించి పెట్టాడు? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో, దేవుడిచ్చిన కట్టడల విషయంలో, దేవుడిచ్చిన నియమాల విషయంలో మనం ఎలాగ నిలకడగా ఉంటున్నాం? నిలకడలేని భక్తి అది పరలోకానికి చేర్చేది కాదు. మన భక్తిలో నిలకడ చాలా ప్రాముఖ్యమైంది. మన భక్తిలో నిలకడైనది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి నిలకడ కలిగినటువంటి భక్తి చేసేవారిగా మనం ఉండాలి అని అంటే ఇక్కడ అన్నాడు, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి సంపూర్ణమైనటువంటి నియమములలో మనం ఎలా ఉండాలంటున్నాడు అక్కడ? నిలకడగా ఉండునట్లుగా చూసుకోవాలి. నిలకడగా ఉండాలి. మనం చేస్తున్న భక్తి, ఈ రోజున మనం చేస్తున్నటువంటి భక్తి నిజంగా ఎంతవరకు అది మన జీవితాలకు ప్రయోజనకరం అవుతుంది? మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతవరకు అది మనకు ప్రయోజనకరం అవుతూ ఉన్నాయి? మనం చేసేటువంటి క్రియలు ఎంతవరకు అది మనకు ప్రయోజనకరంగా ఉంటున్నాయి? ఇది ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి అనే విషయాన్ని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి 6వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వ విషయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, అక్కడ మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడినటువంటి మాట, దేవుడిచ్చిన స్వాతంత్రము మనలను తీర్పుకు ఉండినట్లుగా, అంటే తీర్పు తీర్చగా ఉండినట్లుగా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీ సంఘానికి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అయ్యా నీ మనస్సాక్షి నిమిత్తమే, ఆయన ఏమంటున్నాడు? మరలా చదువుతున్నాను చూడండి, అక్కడ మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలా చెప్తున్నాను. ఒకవేళ నీ రోజున ప్రభు యొక్క సన్నిధిలో నీ విశ్వాసములో నీవు స్థిరపడి ఉండవచ్చు, విశ్వాసంలో నీ బలపడి ఉండవచ్చు, విశ్వాసంలో నువ్వు గొప్పవాడిగా స్థిరంగా ఉండవచ్చు. కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ మనస్సాక్షిని బట్టి కాదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎదుటివాని యొక్క, అక్కడ అన్నటువంటి మాట, ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి ఇదిగో నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వేరేవాడు మనస్సాక్షి ఎలా ఉంటుంది? నువ్వు స్థిరపడ్డావు, మంచిదే. నీ ఇరుగు పొరుగు వారు, నీ తోటివారు, నీ సహోదరులు స్థిరముగా విశ్వాసముల బలంగా ఉన్నారా అని అంటే అందరూ ఒకే కోణంలో ఉండరు కదా, అందరూ స్థిరపడిన వారిగా ఉండరు కదా. ఇప్పుడు అలాంటి వారి ఎడల నీవేదో చేసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు అలాంటి వారు నిన్ను చూసాయో, ఏంటి ఈమె ఇలా చేసింది, ఏంటి ఇతను ఇలా చేశాడు అని ఒకవేళ అతనిని బట్టి తీర్పు తీర్చబడే పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉంటావేమో. అలాగ ఉండకూడదనే దేవుడు కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మనం స్థిరపడ్డాం, కొంతమంది స్థిరపడ్డాం, కొంతమంది ఇంకా వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో నిలకడగా లేక స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో, మనము చేసేటువంటి పని ఏదైతే ఉందో, మనము చెప్పిన దానిని వెంటనే అవతల ఏమంటే మనం ఏ విధంగా చెప్తున్నామో ఆ చెప్పిన మాటను బట్టి వెంటనే వాళ్ళు అందులో లోనైపోయి ఒకవేళ వెనుతిరిగిపోయేవారిగా ఉంటే
ఇప్పుడు ఒక ఆత్మని వెనక్కి పంపించేవనేటువంటి తీర్పు దగ్గరికి నీవు నిలబడాల్సినటువంటి అంత అవసరం నీకు ఎందుకు? ఒక ఆత్మను తోడుకొని వచ్చే విధంగా మనం ఉండాలి, కానీ ఒక ఆత్మ మన ద్వారా బయటికి వెళ్ళే విధంగా ఉన్నాము అని అంటే ఆ కారణాన్ని బట్టే దేవుడు అంటున్నాడు, దేవుని తీర్పులోనికి నువ్వు ఎందుకు నిలబడాలి? అలాంటి పరిస్థితుల్లో నీవు ఉండడానికి వీల్లేదు. అందుకని అన్నాడు, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం అనంట మనలను తీర్పుకు తీర్చక ఉండునట్లుగా ప్రియులారా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం. చివరికి ఇంకొక మాట, 7వ మాట కూడా మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు పేతురు భక్తుడు మాట్లాడుతూ, అయ్యా మీరు ఏమై ఉన్నారు అంటే అక్కడ అన్నాడు, మీరు స్వతంత్రులై ఉన్నారు. స్వతంత్రులై ఉండుడి, మీరు స్వతంత్రులై ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే అక్కడ అన్నాడు, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగించుకుంటున్నారంట. ఏం చేస్తున్నారంట అక్కడ? వాళ్ళు చేస్తున్నటువంటి దుష్టక్రియలు ఏదైతే ఉన్నాయో, వారు దేవుని ఎదుట చేయకూడనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో, ఆ చేయకూడని పనులను బట్టి ఏం చేస్తున్నారంటే ఆ దుష్టత్వమును కప్పిపెట్టుకోవడానికి స్వాతంత్రమును కూడా వినియోగించుకుంటున్నారంట. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. దేవుడు మనకు స్వతంత్రం ఇస్తే దుష్టత్వాన్ని కప్పెట్టేసుకునే విధంగా దాన్ని వినియోగించుకుంటున్నామంట. చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? మనం అన్నమాట అంటాం, ఏమంటాం? ఒక్కసారి నాలుగు మాట్లాడేద్దాం, మన కాదులే. అది ఎదటోళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే దాన్ని పట్టుకుని తిప్పి ఏ కోణంలో కావాలి ఆ కోణంలో మనం మాట్లాడేసి, నువ్వు ఇలాగెందుకన్నావు, ఆ సమయంలో ఎందుకన్నావు, అలాగెందుకన్నావు, ఇలాగెందుకు చేసావు, అలాగెందుకు చూసావు, ఇలాగెందుకు చేసావు, ఒక చిన్న మాటను ఎన్ని కోణాల్లోనైనా తిప్పేస్తాం. మన కాడికి వచ్చేసరికి చాలా సింపుల్గా దాన్ని అలా తప్పిపించేస్తాం. అంటే దుష్టత్వం ఏం చేస్తామంటే, ఎదుటోడు చేస్తే ఒక నీతి, మనం చేస్తే ఒక నీతి అన్నట్లుగా, ఎదుటివాడు చేసినప్పుడేమో ఎన్ని కోణాలుగా తిప్పాలో, ఎన్ని కోణాలుగా ఈ మాట అన్వయించాలో అన్ని రకాలుగా అన్వయించేస్తాం. మన కాడికి వచ్చేసరికి ఏమన్నాను, పెద్ద ఏం మాట కాదులేది అని ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ని దాటేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని ఏం చేయాలి తెలుసా? దుష్టత్వమును కప్పివేయటానికి దాన్ని ఏం చేయకూడదంట, వాడకూడదు, వినియోగపరచక ఏం చేయాలంటున్నాడు ఆయన. చూడండి అక్కడ, దేవునికి దాసులమని దేవునికి లోబడి ఉండండి. దేవునికి దాసులం మనం, పాపమునకు దాసులము కాదు, సాతానికి దాసులము కాదు, లోకానికి దాసులము కాదు, మనం ఎవరికి దాసులము కాదు. మనము ఎవరికి దాసులమయ్యా అని అంటే అక్కడ అన్నాడు, మనము దేవునికి మాత్రమే దాసులం. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటానికే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకని ఆయన మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యారంటే, మీరు అన్నిటి యందు మీకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రులం మనం. స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అన్నీ చేయదగినవి కాదన్నాడు, అన్నీ అనదగినవి కాదన్నాడు, అన్నీ చేయకూడనివి కాదన్నాడు. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడానికే దేవుడు మనలను పిలిచాడు. మన కొరకు ఆయన ప్రాణము పెట్టి రక్షించినటువంటి దేవుడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అన్నిటి యందు మనకు స్వాతంత్రము కలదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10:23 మూలవాక్యం దగ్గరికి వెళ్తే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఆ మాట చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, ఆయన అన్నట్టు 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. అక్కడ మూలవాక్యం దగ్గరికి వెళ్దాం. అమ్మా, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రము కలదు, గాని అన్నీయు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ కూడా
క్షేమాభివృద్ధి కలుగు చేయవు. కాబట్టి ఈ రోజున క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటినే మనము చేయడానికి పూనుకోవాలి తప్ప, క్షేమాభివృద్ధిని తీసుకుని రానివి వాటి విషయంలో మనము వాటి జోలికి మనము వెళ్ళకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అన్ని విషయాల్లో మనకు స్వతంత్రం ఉందని మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదు. ఏది చేయాలో అదే చేయాలి, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. దేవుడు ఎలా నడుచుకోమన్నాడో అలాగే నడుచుకోవాలి. దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యానికి మనము తగిన న్యాయము చేసేవారముగా మనం ఉంటాం. కాబట్టి అట్లాంటి ధన్యత రాబోయే రోజుల్లో మరింత శ్రేష్టమైనటువంటి పరిస్థితులు గుండా మనము మన కుటుంబాలు ఏమండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. అట్టి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.